స్తోత్రములు. క్రీస్తు నామమున చేరవచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేశారు, నేను కూడా ప్రార్థన చేశాను. ఆ రీతిగా ప్రభు మనల్ని నడిపించాడు. అందుని బట్టి ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఈ సమయంలో దేవుని వాక్యానికి మనము వెళ్దాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథం 58వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. తర్వాత 7 నుండి 9 వచనాల వరకు అది కూడా చదువుకుందాం. తర్వాత యాకోబు పత్రిక 1వ అధ్యాయము 1:27 వచనం, 1వ అధ్యాయం 27 వచనం మనము చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 2వ వచనం. మైకు చదవండి. ఒకవేళ ఎవరైనా చదువుతుంటే వారికి మైక్ ఇవ్వండి, అలా హెల్ప్ చేయండి. తమ దేవుని న్యాయవిధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొన నిత్య కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయింతురు. తర్వాత 7 నుంచి 9 వరకు. నీ ఆహారము ఆకలి కొన్న వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగము కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. ఇతరులను బాధించుటయు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఏంటండి, ఏమన్నాడు? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకున్నటయే. దేవునికి స్తోత్రం. ప్రియులరా, దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. క్రైస్తవ బిడ్డలముగా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని ఈ వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేదో అని ఆలోచించుకొని, ఒకవేళ జీవించకపోతే మనం ఆ క్రమంలోకి వచ్చే విధంగా మనము సిద్ధపడాలి. నేను చాలా మార్లు చెప్పాను కానుకల విషయంలో. ఏంటంటే, దేవుడు మనకిచ్చే వాటిల్లో కానుకలు చాలామంది సంఘాలకు, దైవజనులకు ఇస్తూ ఉంటారు. అయితే అందులో భాగము పేదలకు ఇచ్చేటువంటి భాగం ఉన్నది. దిక్కులేని వారికి, విధవరాండ్రికి, అనాథలకు ఇచ్చే భాగం ఉన్నది. కాబట్టి సంపాదించిన ఆస్తి అంతా మంది కాదు, మన చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి అందులో దేవుడికి, దేవుని సేవకులతో పాటుగా
నేను చెప్పినటువంటి విధముగా మన పరిచర్య విధానములో, విశ్వాస విధానములో ఇది చేస్తూ ఉన్నామా అని ఆలోచన చేయాలి. ప్రియులరా, 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తూ ఉంటాం. లేనివారు ఎంతోమంది ఉన్నారు, బాధపడేవారు. మేమన్న పొరమావిలలో బస్సు ఆపితే కిందికి దిగాను. ఇంకొకళ్ళు కూడా టిఫిన్ సగం తిని సగం తన చేతిలో పెట్టుకొని కింద ఎవరో అడుక్కునేవారు పేదలుగా ఉంటే వాళ్ళకిస్తే ఆ తినే దాంట్లో వాళ్ళు తీసుకున్నారు. అంటే మనం ఆలోచన చేసినప్పుడు తిండి లేని వారు, అలవడించేవారు చాలామంది ఉన్నారు. వస్త్రాలు లేనివారు ఉన్నారు, నివాసాలు లేనివారు కూడా ఉన్నారు. ఇది జ్ఞాపకం ఉంచుకుందాం. ఈ విధంగా ప్రపంచంలో చాలామంది ఉన్నాం. ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, ప్రభువుని ఎరిగేటువంటి వారముగా ఈ పని మనం చేస్తూ ఉన్నామా ఒకసారి ప్రశ్నించుకోవాలి. చేసేవారి గురించి దేవుడు బయలుపరుస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు, వారిని ఎత్తిపడతాడు. చేస్తున్నామని చెప్పి, రహస్యంగా చేస్తున్నాము అని చెప్పి చేయకుండా ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారిని కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. అది మన వారసత్వానికి, మన కుటుంబాలకు ఏమాత్రమో దీవెన అన్నది కాదు. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో నేను 5 వ్యక్తులను చూపిస్తాను. వారు ఏ విధంగా కొంతమందిని ఆదుకున్నారో అన్న విషయాన్ని తెలియపరుస్తాను. దీనికి ముందుగా మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో 58వ అధ్యాయం 2వ వచనంలో మేము న్యాయముగా నడుచుకుంటూ ఉన్నాం, నీతిగా మేము ఉన్నాం, మాకెందుకు తీర్పు తీర్చవు, మాకెందుకు నువ్వు ప్రత్యక్షము కావు, మాతో మాట్లాడవు అని కొందరు అంటున్నారు. అంటే దేవుడు మాతో ఉండటం లేదు, మేము చాలా చాలా చేస్తూ ఉన్నాం. అబద్ధమో సత్యమో ఎవరికి తెలుసు? దేవుడు మాత్రమే తెలుసు. ఇప్పుడు కూడా ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుని న్యాయ విధులు అంటే ఏంటి? మందిరానికి రావటమేనా? తర్వాత లేచిపోవటమేనా? బైబిల్ చదివేంత వరకేనా? ఆ తర్వాత మన జీవితంలో ప్రాక్టికల్ లైఫ్ అన్నది మన జీవితంలో లేదా? ప్రాక్టికల్ లైఫ్ మన జీవితంలో లేకపోతే మన సంఘాలు బాగుపడవు, మన కుటుంబాలు బాగుపడవు, మన దేశం కూడా బాగుపడేది లేదు. ఇప్పుడే దేశం సర్వనాశనం అయిపోయింది. ఈ రాజకీయ నాయకుల చేత అన్ని వ్యవస్థలు కూలిపోయాయి. రాజకీయ వ్యవస్థ కూడా ఒక దినం కూలిపోతుంది, అది కూడా కూలిపోతుంది. దేవుడు చేస్తాడు. ప్రియులారా, అందుకే దేవుని ఎరిగిన మనము క్రైస్తవ బిడ్డలముగా మనం ముందుకు రావాలి, దేవుని నామని మహిమపరచాలి, ఆశీర్వదించబడినటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. అది మనం చేయాలి. ఏమన్నారండి? తమ దేవుని న్యాయవిధిని విడవక నీతిని అనుసరించున్నట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుదురు. ఏంటండి? అనుసరించున్నట్లు విచారణ చేయుదురు. నా మార్గంలో తెలుసుకుని నిత్య కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షము కావాలనని ఇచ్చయింతురు. అంటే ఇలా ఉన్నాం అని మనకు మనమే తీర్పు తీర్చుకొని మనకు మనమే చెప్పుకోవటం అది మంచిది కాదు. బైబిల్ గ్రంథంలో కూడా బూరలు ఊదించకూడదు అని చెప్తా ఉంది. ఎవరి గురించి? చేసేవారి గురించి.
చేసేవారి గురించి. బోరలు ఊదించకూడదు, ఇచ్చేవారు కూడా బోరలు ఊదించకూడదు. తీసుకున్న వాళ్ళైతే మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి కృతజ్ఞతలు వారికి తెలియపరిచినట్లయితే వారు ఎంతో సంతోషిస్తారు. తర్వాత దేవునికి కూడా మహిమ. ప్రియులారా, ఈ వాక్యం ఇలా ఉన్నది. మన చర్చిలో కొంతమంది ఉండొచ్చు, వడ్డీలకు ఇచ్చేవారు ఉండొచ్చు. చర్చికి వస్తాం, వడ్డీలకు ఇస్తాం, ఇలాంటి చేస్తూ ఉంటాం. అలా ఉండకూడదు. అవసరమైతే మన సహోదరులకి మనం చేయటం అన్నది చాలా చాలా మంచిది. ప్రియులారా, ఆ విధంగా సహాయం చేయడం అన్నది చాలా చాలా మంచిది. దేవునికి స్తోత్రం. నేను ధారాళంగా నాకు ఇస్తే వేరు, కానీ ఒక ఆమె అన్న 4,000 ఇవ్వండి అని అడిగింది. ఈరోజు చెప్తున్నా, చాలా అయిందిలేండి. 4,000 ఇచ్చాను. ఇంకా ఫోన్ లేదు, ఏమి లేదు, అప్పులు చేసి వెళ్ళిపోయింది ఆమె. నేను అడగలేదులేండి, వదిలేశాను. అంటే నాకై నేను ఇచ్చింది కాదు, అది అడిగినప్పుడు ఇచ్చినటువంటి క్రమం. ఇలాంటివి ఉంటాయి, మంచిదే. కానీ మనం వారిని ప్రేమించి వారికి ఇచ్చే విధానం అది చాలా మంచిది. అది చెప్పాల్సిన పని లేదు. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాడు ఆయన ప్రత్యుపకారము చేయి. వారి ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును, వారి ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడు. పిల్లల జ్ఞాపం చేసుకుందాం, బీదలకు అప్పిచ్చేవాడు అంటే పొందదగినటువంటి వారికి ఇవ్వడం. అప్పంటే వడ్డని కాదు అర్థం, అక్కడ మళ్ళీ ఇవ్వమని అర్థం. బీదలు ఉన్నప్పుడైతే మరలా ఇవ్వమని ఇవ్వడం. ఎవరైనా కష్టాల్లో ఉంటే మరలా ఇవ్వడం అనేది అది అప్పు అంటాం, అప్పు మూలకంగా. వడ్డీకి అప్పు అని అక్కడ లేదు, కష్టంలో ఉన్నటువంటి వారికి ఇవ్వటం అనేటువంటి ఆ భాగాన్ని మనము జ్ఞాపం చేసుకుంటున్నాం. దేవుడు ప్రతిఫలం వారికి ఇస్తాడు, మరలా ప్రతిఫలం దేవుడు వారికి ఖచ్చితంగా ఇస్తాడు. మరలా దేవుడు వారికి ఇస్తాడు, ఖచ్చితం ఆయన ఇస్తాడు. విడిచిపెట్టే దేవుడు కాదు, ఇస్తాడు. ప్రియులారా, అలనాడు కూడా దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు దేవుడికి పేదల మీద ఎంతో ప్రేమ. అంటే పేదలకు కష్టాలు రావడం, వాళ్ళు దేవుని ప్రార్థన చేయడం, ఆ కష్టాల్లో దేవుడు వారిని నింపడం, కష్టాలు తీర్చడం, వారి దేవుని ఘనపరచటం. అయ్యో నాకు కష్టం వచ్చింది, ఈ కష్టంలో దేవుడు నాకు సహాయం చేశాడు, నాకు ఈ కష్టం వచ్చింది, దేవుడు నాకు సహాయం చేశాడు అని వారు దేవుని మహిమపరచటం, ఇలాంటివి బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. ప్రియులారా, ఆ విధంగా ఎంత కష్టమో. పేదలను మనము గౌరవించము, ధనవంతులను మనం గౌరవిస్తాం. ధనవంతులను కుర్చీలో కూర్చోబెడతాం, ధనవంతులకు ఆతిథ్యం ఇస్తాం. అలాంటి వారు చాలామంది ఉన్నాం. పేదవారిని మనము పట్టించుకో. ప్రియులారా, బైబిల్ చెప్పే మాట ఏంటంటే, మనము ఒకప్పుడు పేదవారిగా ఉంటాం, మనం మర్చిపోతాం. ఒకవేళ మనం ధనవంతులుగానే ఉందాం అనుకుందాం, మనం సహాయం చేద్దాం. తప్పనిసరిగా తోటి వారికి మనము సహాయం చేయాలి, మనకు తెలిసినటువంటి వారికి మనం సహాయం చేయాలి. ఆ రీతిగా మనము ఉండాలి. ప్రియులారా, ఒక ఆమె చాలా కష్టపడుతున్నది, భర్త లేడు, ఆస్తి లేదు, చాలా ఇబ్బంది పడుతున్నది, చాలా కష్టపడుతున్నది.
ఆమెకు ఒక వ్యక్తి ఆదరించి దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏముందో ఆ ధర్మశాస్త్ర ప్రకారముగా తెలియపరిచినటువంటి సందర్భం ఉన్నది. ఏమైతే లేఖన భాగాలు, అందుకే నేను అంటున్నాను, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదువుతూ ఉన్నాం. ఆ లేఖన భాగాలను మనం అనుసరిస్తున్నామా లేదా అని పరిశీలన చేసుకోవటం అన్నది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ప్రియులారా, ఆ బోయాజు చెప్తాడు పనివారితో, ఋతు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో చెప్తాడు, మీరు కోత కోయినప్పుడు అక్కడ పిడికెళ్లను వదిలేయండి అని అంట. కనుక ఆ పిడికెళ్లను వదిలేస్తే ఆ పిడికెళ్ళు రూతు అనేటువంటి ఆమె ఉన్నది, ఆమె ఏరుకుంటుంది. ఒకప్పుడు వారి ఫ్యామిలీ ఉన్నతమైనటువంటి ఫ్యామిలీ, నయోమి యొక్క ఫ్యామిలీ ఉన్నతమైనటువంటి ఫ్యామిలీ. మోయాబు దేశానికి వెళ్ళారు, వాళ్ళకి కష్టం వచ్చింది. ప్రియులారా, కొంతమంది చెబుతూ ఉంటాం, మేము ఒకప్పుడు ఇంత స్థితిలో మేము ఉన్నాం, కానీ ఈ రోజున ఇలా పరిస్థితి ఆర్థికంగా బలహీనమైపోయాం అని కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మనం దేవుని యందు ధైర్యముగా ఉండి దేవుని మీద ఆనుకొని, మనకు ధనం ఉన్నప్పుడు ప్రభువును స్తుతించాలి, ధనము లేనప్పుడు ప్రభువును మనము స్తుతించాలి, ఉన్నప్పుడు ప్రభువును గణపరచాలి, లేనప్పుడు కూడా ప్రభువును గణపరచాలి. మేలుకైనా దేవుడు, కీడు కూడా దేవుడు కాదా అని యోబును ఆయన జీవితాన్ని జ్ఞాపం చేసుకోవాలి. అలా జ్ఞాపం చేసుకుని మనం ముందుకు వెళితే అదే మనకు ఆశీర్వాదం అవుతుంది. పండిన పండంతా వారు కోయగలరు, తీసుకుని వెళ్ళగలరు, పండిన పంట అంతా. కానీ పిడికెళ్ళను వదిలేయమని, వదిలేస్తే ఆమె ఏరుకుంటుంది. అంటే బురద ఉన్నదానిలో కాదు, అక్కడ అర్థం ఏంటంటే పిడికెళ్ళు అంటే అక్కడే అంటే వాళ్ళు ఏరుకొని పోతారు, అది పేదలకి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇదే వాక్య భాగం మనము లేవీకాండం 19వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, పరదేశులకును తండ్రి లేని వారికి అక్కడ వదిలిపెట్టాలి, వాటిని వదిలిపెట్టేసేయాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. చదవండి 19వ అధ్యాయం 10వ వచనం లేవీకాండం. నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. అన్నీ నాకే కావాలా, పండిన చెట్టులో పండినంతా నాకే కావాలా, నా జీతం అంతా నాకే కావాలా, నా కుటుంబానికే కావాలా, నేను కష్టం చేశాను దాంట్లో అదే నేనే అనుభవించాలా, నాకే కావాలా అనేటువంటి భావన ప్రియులారా మనకి ఎవరికి ఉండకూడదు. ఇక్కడ కొన్ని రాలిపోతాయి, రాలిపోయిన వాటి గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే అవి బేదలకు వారికి వదిలేయండి అన్నాడు. ఆ ధర్మశాస్త్రములో అది అబ్రహాం చెప్పింది కాదు, యాకోబు చెప్పింది కాదు. ఎవరు చెప్పిన మాట అంటే దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడు చెప్పినటువంటి మాట. మా దగ్గరికి అప్పుడప్పుడు సహోదరులు పాస్టర్ ప్రభాకర్ అన్న గారు వచ్చేవారు. వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు. ఆయన ఎవరైనా కానికిస్తే ప్రార్థన చేసి, ప్రభువా వాళ్ళకి రెట్టింపుగా, తర్వాత వడ్డీతో సహా ఈ ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తాడు. నాకు కూడా ఒక సలహా ఇచ్చాడు. ఏం చెప్పాడంటే, బ్రదర్ ఎప్పుడైనా నువ్వు కానుకలు తీసిపెట్టుకొని కొంత తీసిపెట్టుకుని ఉండాలా అని నాకు చెప్పేవాడు. అంటే నువ్వు కూడా ఇస్తూ ఉండాలని నాకు అప్పుడప్పుడు చెప్పేవాడు. తీసిపెట్టుకొని సేవకులు వచ్చినప్పుడు, ఎవరైనా అవసరమైనప్పుడు అలా చేస్తూ ఉండాలని సలహాలు ఇచ్చేవాడు. అది చాలా మంచి సలహాని, దాన్ని మేము స్వీకరించడం జరిగింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, అంటే ఆ విధంగా పేదల పట్ల కనికరాన్ని కలిగి ఉండటం అన్నది దేవుడు ఆది నుండి చెప్పినటువంటి మాట. క్రైస్తవ సంఘ బిడ్డలముగా ఆ పని మనం చేయటం అన్నది మనకు ఆశీర్వాదం. అందుకే అంతమంది కాదు, అందులో దేవుంది ఉన్నది, పేదలది ఉన్నది, విధవరాండది ఉన్నది అన్న విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి.
ప్రియులారా, విడవబడినటువంటి వారిని, దిక్కులేనటువంటి వారిని ఆదరించినటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో 5 మంది ఉన్నారు. వారిని జ్ఞాపం చేసుకుంటాం. నెంబర్ 1 అబ్రహాము అంటే హారాను యొక్క కుమారుడు, తన సహోదరుడైనటువంటి కుమారుడు లోతు. ఆయనకి ఎవరు లేరు, అమ్మ కూడా లేనట్టుగా అక్కడ కనిపిస్తుంది. నానైతే లేడు. అమ్మ ఉందో లేదో బైబిల్ గ్రంథంలో చెప్పబడలేదు. అతనికి ఎవరు లేరు, బాబాయ్ తప్ప ఎవరు లేరు. దేవుడైతే ఇక్కడి నుంచి మీరు బయలుదేరి నెగోబుకు వెళ్ళాలి అని దేవుడు సెలవిచ్చాడు. ఆదికాండం 13వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళి నెగోబుకు నువ్వు వెళ్ళిపోవాలా, అక్కడికి వెళ్ళిపోవాలి అని దేవుడు సెలవిచ్చినటువంటి సందర్భాన్ని బట్టి మనము చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథాన్ని జ్ఞాపం చేసుకో. నెగేబుకు నువ్వు వెళ్ళిపోవాలి, వెళ్ళేటప్పుడు లోతును నీతో కూడా వెంట పెట్టుకొని పోవాలి అన్నాడు. సరే ప్రభువా అని తీసుకుని వెళ్ళాడు లోతు. అక్కడికి వెళ్ళిన తర్వాత లోతు అతనికి మేకై కూర్చున్నాడు. అబ్రహాముకి ముళ్ళై కూర్చున్నాడు, మేకై కూర్చున్నాడు. భార్య మంచి విశ్వాసురాలు, అబ్రహాము యొక్క భార్య శారా. కాబట్టి ఆమె కూడా ఎటువంటి అబ్జెక్షన్ చెప్పలేదు. ఈనాడు అన్నదమ్ముల మధ్యలో గొడవలు ఉన్నాయి ఆస్తి విషయంలో. ఒకరికి ఎక్కువ వచ్చినా ఒకరికి తక్కువ వచ్చినా ఒప్పుకునేది లేదు. అట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితి అన్నదమ్ములలో ఉన్నాయి. ఇంకా అన్నదమ్ములలో ఉన్నప్పుడు తమ్ముని కొడుకు ఇవ్వాలంటే ఇస్తారా? ఇవ్వలేరు. ఇవ్వగలిగిన వారు ఉన్నారు. ఎవరంటే దేవుని ఎరిగిన వారు, కరెక్ట్గా దేవుని సహవాసంలో జీవించేవారు, దేవుని వాక్యంలో బ్రతికేవారు, వాక్యానుసారంగా జీవించేవారు. ఆ వాక్యానుసారంగా జీవించేవారు మాత్రం వారు క్రమంగా వారు ఉంటారు. దేవుని యొక్క వాక్య సహవాసంలో క్రమంగా వారు ఉంటారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం. అందుకే లోతుని వెంట పెట్టుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అబ్రహాము ఆస్తి ఇద్దరికి, తన సోదరి యొక్క ఆస్తి లోతు కూడా ఇచ్చాడు. తర్వాత వారి పని మనుషుల దగ్గర గొడవ జరిగినది. కానీ పవర్ ఎవరికి ఉన్నదంటే అబ్రహాముకు పవర్ ఉన్నది. అబ్రహాం పెద్దోడు కదా, అబ్రహాంకు పవర్ ఉన్నది. అయితే ఒక మాట అంటాడు, నువ్వు కుడికి వెళితే నేను ఎడమకి వెళతాను, నేను ఎడమకి వెళితే నువ్వు కుడికి వెళతాను. బాబు లోతు నీ ఇష్టం అంటాడు, నీ చాయిస్. మన వాళ్ళకు పౌరుషాలు ఎక్కువ కాబట్టి నేను ఎందుకు లొంగాలి, నేను ఎందుకు లోబడాలి, నేను ఎందుకు ఒక్క అడుగు వానికి ఎక్కువ ఇవ్వాలి, ఒక పైసా వానికి ఎక్కువ ఇవ్వాలి అనే మాటలు ఉన్నారు. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం దేవుని యొక్క మాటలు, జ్ఞాపం చేసుకుందాం. నేను దినాన్న మా బామ్మడిది ఉన్నాడు, చిన్నోడు, ఫోన్ చేశాడు, బావా మా నాన్న డబ్బులు చూస్తా ఉన్నాడు, ఎట్టబోతూనే మాకు అర్థం కావడం లేదు అని. అంటే తన భావన వేరే వారికి ఇస్తున్నారనేటువంటి భావన. సరే మాట్లాడతానులే మీ నాన్నగారితో అని చెప్పాను. ఆయన డబ్బులు ఉన్నాయి, 10 లక్షల డబ్బులు ఉన్నాయి, ఏమో ఈ మధ్య తీస్తా ఉన్నాడు బాబు, అర్థం కాలేదు అని అడిగాడు. చెప్తున్నాను ఆయన ఉన్నది కాబట్టి. ఆయనకి వేరే వాళ్ళ మీద ఏదో అనుమానం ఉండి. అంటే చూడండి, మన డబ్బులైనా మన సొమ్ము అయినా వాళ్ళు ఎలా రైట్స్ ఉంటాయో, అంటే అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి గొడవలు ఎలా ఉంటాయో చూడండి, ఈ రీతిగా ఉంటాయి గొడవలు. పిల్లరా, జ్ఞాపం చేసుకుందాం, దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం. అబ్రహాం అయితే వారికి చాచి చేశాడు, ఈయనకు అథారిటీ ఉన్న మంచివాడు. మనం 11వ అధ్యాయం 31వ వచనంలో హారాను కుమారుడు లోతు అని చూస్తాం. అయితే 14వ అధ్యాయం 31వ వచనానికి రాగానే 14వ అధ్యాయం 14 వచ్చినాం అనుకుంటే, అక్కడికి రాగానే అక్కడ ఏం జరుగుతుంది అంటే, అక్కడ చెర పట్టుకొని పోతారు. ఎవరండి? లోతును చెర పట్టుకొని పోతారు. వీళ్ళకి అంతకుముందే ఆస్తి విషయంలో కొన్ని డిస్కషన్ వచ్చింది. అయినప్పటికీ కూడా అబ్రహాము మరలా వెళ్ళి ఆ లోతును విడిపించి, శత్రువులను తరిమివేసి లోతుని విడిపించి
ఆయన్ను సంరక్షించినటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం. కారణం ఏమిటి అంటే ప్రియులారా, అబ్రహాము దేవునికి భయపడినవాడు, దేవునికి లోబడినవాడు, దేవుని వాక్యానుసారంగా జీవించేవాడు అబ్రహాం. కాబట్టి అబ్రహాము సంపూర్ణముగా దేవునికి లోబడి లోబడ్డాడు కనుక ఆ ప్రాక్టికల్ లైఫ్ బయట చూపించాడు. అందుకే జ్ఞాపం చేస్తున్నాను, ప్రాక్టికల్ లైఫ్ అన్నది మనము కలిగి ఉండాలి, లేకపోతే వ్యర్థం. ఆదాముకు హవ్వకు లేనటువంటి ఆ స్థానాన్ని అబ్రహాము శారా పొందారంటే మామూలు కాదు. శారా భార్యగా అభ్యంతరపరచవచ్చు, ఎందుకు ఇవాళ అడిగి అని. కానీ అలా చేయలేదు. ఆమె ధారాళముగా తన భర్తకు సపోర్ట్ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. నాన్నకు అన్నం పెట్టాలన్నా, అత్తమామకు అన్నం పెట్టాలన్నా భర్తకు భార్య యొక్క సపోర్ట్ ఉండాలి, లేకపోతే ఎవరు చేయలేరు. చాలా కష్టం అవుతుంది. వారి సపోర్ట్ లేకపోతే చాలా కష్టం అవుతుంది. అత్తమామకు పెట్టాలంటే భార్య అమ్మ నాన్నకు పెట్టాలంటే అది కూడా భర్త యొక్క సపోర్ట్ ఉండాలి. ఇద్దరు సపోర్ట్ లేకపోతే అక్కడ మనం వారిని చూడలేము, చేయలేము, అది జరగదు. జ్ఞాపం చేసుకుందాం, ఇంత త్యాగము కలిగినటువంటి వాడు అబ్రహాము, ఇంత సమర్పణ కలిగినటువంటి వాడు అబ్రహాము. జ్ఞాపం చేసుకో, దేవునికి స్తోత్రం. అందుకే అబ్రహామును తండ్రి, శారాను తల్లి. ఆత్మీయ తండ్రి ఆదాము కాదు, ఆత్మీయ తండ్రి హవ్వ కాదు, ఆత్మీయ తండ్రి అబ్రహాము, ఆత్మీయ తల్లి శారా. మన కుటుంబాలు వారిని అనుసరించి ఆ వాక్యానుసారంగా ఆ విధంగా తగినటువంటి క్రమములో నడవడం అన్నది చాలా చాలా మంచిదండి. చాలా చాలా మంచిది, ఆ రీతిగా నడవాలి. రెండవదిగా ఏబు యొక్క కుటుంబం అద్భుతమైనది. ఏబు ఆయన గురించి మనం లేఖన భాగాలు చూస్తే భక్తిపరుడు, న్యాయంగా నడుచుకున్నవాడు. ఆ ఊజు దేశమందు అలాంటివాడు లేడు. ఏబు కూడా అబ్రహాము కాలానికి చెందినటువంటి వాడే. ఏబు గ్రంథం అంటే ఆది కాండానికి సంబంధించినటువంటి గ్రంథం అని అంటారు. సృష్టి గురించి అక్కడ కూడా ఉన్నది కాబట్టి ఆది కాండానికి సంబంధించినటువంటిది ఆ ఏబు గ్రంథం అని బైబిల్ యొక్క వ్యాఖ్యానకర్తలు తెలియపరుస్తున్నారు. అది వాస్తవమే, గమనించండి, అది వాస్తవమే. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం దేవుని వాక్యం. యోబు ఏం చేశాడు? యోబుకు బాధ వచ్చినప్పుడు ఆ విషయాలను స్మరణ చేసుకొని చెప్పాడు. అంటే యోబును దేవుడు విడిచిపెట్టాడు, యోబును భార్య విడిచిపెట్టింది, యోబు కుమారులు కుమార్తెలు కూడా లేరు. అప్పుడు బాధ కలిగి ప్రభువా నేనేం చేశాను అని అంటాడు. ఈ వాక్య భాగాలు అంటే ఆయన యోబు చేసినటువంటి వారిని జ్ఞాపం చేసుకొని, దిక్కులేని వారిని నేను ఆదరించాను, విధవరాలను నేను ఆదరించాను, తల్లిదండ్రులు లేని వారిని నేను ఆదరించాను, బట్టలేని వారికి నేను బట్టలు ఇచ్చాను అని స్పష్టంగా యోబు దేవునితో చెప్తాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయము 16వ వచనం నుంచి ఆ విషయాలు దేవుని వాక్యములో మనము చదువుకుందాం. 31వ అధ్యాయం 16వ వచనంలో, బీదలు ఇచ్చేయించిన దానిని నేను బిగబట్టిన ఎడలను అంటే బీదలకు సహాయం చేశానని అర్థం. విధవరాండ్ర కన్నులు క్షీణింప చేసిన ఎడల తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవట నేను చూడగను. వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములో సహాయము దొరకననుకుని
దొరుకుననుకొనిన తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక నా బాహువు ఎముకలోనికి విరుగునుగాక నేను ఇలాగు చేయలేదు నా బాల్యము మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శిని అయితిని. ఇదంతా ఎందుకు చదివానంటే అన్నీ ఉన్నాయి ఇందులో. పేదలను కనికరించాను, విధవరాలకు సహాయం చేశాను, బట్టలేని వారికి బట్టలు ఇచ్చాను, ఈ విధంగా ఆదుకున్నాను. నా బాల్యం మొదలుకొని అంటే నా యవ్వన కాల వయసు నుంచి నేను పేదలకు దగ్గరికి తీసి వారికి సహాయం చేశాను, అనాథలకు నేను ఆశ్రయం ఇచ్చాను అని ఏవో దేవునితో చెప్తున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే అవసరం వచ్చింది అని చెప్పాడు, అవసరం వచ్చింది అని చెప్పాడు. ప్రియులారా, దేవుని సేవా విధానములో ఈ రెండవ భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది దేవుణ్ణి ఎరగని వారు కూడా ఉన్నారు, వారు కూడా ఈ సహాయాలు చేస్తారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళే చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అని జ్ఞాపం చేసుకోవాలి. వారే చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు? ప్రియులారా, ఫరో అనేటువంటి వ్యక్తి మనం బైబిల్ ఎరుగుదాము. ఆయన ఒక సొలొమోనుకు తన కుమార్తెనిచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఏదోమీడైనటువంటి హదాదు అనేటువంటి వ్యక్తి విడవబడ్డాడు. ఏదేమీయులు ఆ సందర్భంలో ఆ వ్యక్తి చేస్తున్నటువంటి త్యాగము మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, 11వ అధ్యాయం 17వ వచనం, 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం. అంతటా హాదాదును అతనితో కూడా అతని తండ్రి సేవకులలో కొందరు ఎదోమీయులను ఐగుప్తు దేశములోనికి పారిపోయి హదాదు అప్పుడు చిన్నవాడై ఉండెను. ఏమై ఉన్నాడండి? చిన్నవాడై ఉండెను. అయితే ఫరో ఏం చేశాడంటే, నెక్స్ట్ వచనంలో ఉంటుంది, వారు మిద్యాను దేశంలో నుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి పారాను దేశం నుండి కొందరిని తోడుకొని ఐగుప్తు రాజు రాగా ఆ రాజు అతనికి ఇల్లును భూమి ఇచ్చి ఆహారము సిద్ధపరిచాడు. ఇల్లు భూమి ఇచ్చి ఏం చేశాడండి? ఆహారము సిద్ధపరిచాడు. మంచివాడు ఫరో. తర్వాత తన మర్దాలను ఇచ్చి పెళ్లి చేశాడు. తర్వాత వారికి కుమారుడు పుడతాడు, గెనేబోతున్నటువంటి కుమారుడు పుడతాడు. వాడిని కూడా చూశారు. దేనికి స్తోత్రం. హదాదును చూశారు. హదాదు కుమారుడు గెనేబెతు, అది మీరు చదివితే దేని వాక్యములో ఉంటుంది. అక్కడ ఆ పిల్లవాడిని కూడా 20వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ఫరో కుటుంబీకులలో నివసించి ఫరో కుమారులుగా ఒకడుగా ఎంచబడిను. ఎవరండి ఎంచబడినది? అక్కడ సహోదరి అతని గెనేబెతు అనే కుమార్ని కనెను. అంటే ఆ కుటుంబంలో ఆ బాబును కూడా ఎలా చూశారంటే ఒకనిగా ఎంచిన, కుటుంబంలో ఒకనిగా ఎంచిన. దేవునికి స్తోత్రం. ఎంత మంచి సేవాభారము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. గమనించండి ప్రియ సోదరి సోదరులు. ఇక మూడవదిగా ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన కూడా చాలా గొప్పవాడు, చాలా మంచి వ్యక్తి. 2వ దినవృత్తాంతములు మనము యాగాలు చూస్తే అర్థమవుతుంది. ఆ కుటుంబం యెహోయాదా, ఆ తర్వాత యెహోషబ అనేటువంటి వారు ఉన్నారు. వారు ఏ విధంగా ప్రభువును స్తుతిస్తున్నారు, ప్రభువును గణపరుస్తూ ఉన్నారు మనం చూస్తాము. చూడండి 22వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. 2వ దినవృత్తాంతంలో 22వ అధ్యాయం 11వ వచనం. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబాతు అహజ్యా కుమారుడైన, అంతకుముందు చదవండి ఇంకా బాగుంటది. అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు చనిపోయినప్పుడు
ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజవంశస్థులందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబాతు అహజ్యా కుమారుడైన యోవాషును అతులైన రాజకుమారుల నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడకింటి గదిలో ఉంచెను. ఎక్కడ ఉంచాడండి? పడకింటి గదిలో ఉంచింది. ఎవరినండి? యావాసు అనేటువంటి వ్యక్తిని, చిన్న బాబు. వాళ్ళ జేజీ మనవలను చంపేసింది. అంటే హాజీ యొక్క కుమారులను, తన కుమారుడి యొక్క పిల్లలను, అంటే ఆమె పరిపాలనకు రావాలని ఆ సమయంలో దొంగలించారు. యెహోషాబా దొంగలించి సాకారు. ఎందుకు ఇంత బాధ్యత అంటే దేవుని ఎరిగిన వారు, దేవుని మార్గంలో నడిచినటువంటి వారు, దేవుని మార్గంలో నడిచినటువంటి వారు కనుక ఆ రీతిగా చేసినటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 23:11 చూస్తే అతనికి ధర్మశాస్త్రం ఇచ్చి అతని తల మీద కిరీటం పెట్టి అతన్ని రాజుగా చేశారండి. 7 ఏళ్ల వయసులో రాజుగా చేశారు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి కుటుంబము. అందుకే బైబిల్ గ్రంథంలో అంటే ఆయుష్ విషయంలో జ్ఞాపం చేసుకున్నప్పుడు అంటే ఇక్కడ 24వ అధ్యాయంలో 15-16 వచనాల్లో 34వ అధ్యాయం 15-16 వచనాల్లో చూసినప్పుడు యెహోయాదా దేవుని దృష్టి యందును వారి ఇంటి దృష్టి యందును ఎలా ఉన్నాడండి? మంచివాడుగా ఉన్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎలా ఉన్నాడండి? మంచివాడుగా. దేవుని దృష్టి యందు మంచివాడుగా ఉన్నావా? నీ ఇంటి వారి ఎదుట మంచివారిగా ఉన్నావా? నీ సంఘములో మంచివారిగా ఉన్నావా? అంటే సేవాభారం కలిగినటువంటి వారు, ప్రేమ కలిగినటువంటి వారు, నీతిగా జీవించేటువంటి వారు, భక్తిగా జీవించేటువంటి వారు, దేవుని కొరకు బ్రతికేటువంటి వారు ఇలా చేస్తారండి, ఇలా ఉంటారు. గమనించు. అబ్రహాము, యోబు, ఫరో, యెహోయాదా మనం చూసి వీరి యొక్క సేవా విధానము ఎంత అద్భుతమైనదో, సేవా విధానం ఎంత అద్భుతమైనది. వీరందరికీ మించిన వారు ఎవరనగా యేసు ప్రభువారు. అందుకే కానుక గురించి కాదు కానీ ధర్మం గురించి చెప్పాడు. ధర్మం గురించి అదంతా కొంతమంది కానుక గురించి అనుకుంటారు. కానుక కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో నీవు ధర్మము చేయునప్పుడు నీ కుడి చేసేది ఎడమ చేయికి తెలియకూడదు. అది ధర్మం గురించి. అంటే పేదలకు చేసేటువంటి సహాయం గురించి, విధవరానికి చేసే సహాయం గురించి, పరదేశులకు చేసే సహాయం గురించి. దీనిలో చాలామంది పొరపడి దేవునికి తెలియకూడదని అక్కడ పేదలకు చేసేటువంటి ధర్మం గురించి మాట్లాడారు. ధర్మం కానుక కాదు, అది ధర్మం గురించి మాట్లాడుతూ నువ్వు ధర్మం చేయనప్పుడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ధర్మం చేయాలి, మనం పేదలకు సహాయం చేయాలి. మనం మొదటే చెప్పాను, ఆ భాగములో పేదలకు విధవరానికి ఉన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మాసిదోనియా సంఘం వారు అలా చేశారు, యెరూషలేముకు అలా పంపించారు. వారు ఎంతో భక్తి కలిగినటువంటి వారని బైబిల్ గ్రంథం వారి గురించి సెలవిస్తూ ఉంది. అలా చేసేవారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు అన్నాడు మత్తయి సువార్త 25వ అధ్యాయం 35-36 వచనాల్లో అక్కడ జ్ఞాపం చేసుకున్నప్పుడు 6 విషయాలు చెప్పాడు. నేను దప్పిగుంటిని నాకు ఆహారం పెట్టితేరా, నేను దప్పిగుంటిని నాకు ఆహారం ఇచ్చితిరి, భక్తుల గురించి. నేను ఆకలి గుంటిని నాకు ఆహారం పెడితిరి, నేను దప్పిగుంటిని నాకు నీళ్ళు ఇచ్చితిరి, నేను పరదేశిని ఉండి నన్ను చూడవచ్చుతిరి, దిగంబరిని ఉండి నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిని ఉండి నన్ను చూడవచ్చుతిరి, చెరసాల ఉండిని నన్ను పరామర్శించుతిరి. ఎన్ని ఉన్నాయండి? 6 మాటలు ఉన్నాయి. వీళ్ళెవరంట? ప్రభువుని ఎరిగినటువంటి వారు. ఎవరికి చేశారు? పేదలకు చేశారు. దేవుని ఎరిగినటువంటి వారు పేదలకు చేశారు. అన్నం లేని వాడికి అన్నం పెట్టాడు, నీళ్ళు లేని వాడికి నీళ్ళు ఇచ్చాడు, పరదేశిగా ఉంటే చూని వెళ్ళారు, అక్కడ దిగంబరిగా ఉంటే బట్టలు ఇచ్చారు, రోగిగా ఉంటే చూని వెళ్ళారు, చెరసాల ఉంటే చూని వెళ్ళారు. అందుకే ఎవరైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు టక్కున మనము ఏం చేయాలండి? అక్కడికి వెళ్ళిపోతాం. మేము బ్రదర్ యోహాను వారి అమ్మగారు బాగలేరని తెలిసింది.
నేను చాలా బిజీలో ఉంటుంది, చాలా బిజీలో ఉన్నాను. ఇంకా సరే పర్వాలేదని మేము వేరే చోటికి వెళ్ళాం. వేరే చోటికి వెళ్ళి వచ్చి ఇమీడియట్లీగా అంటే రమేష్ అక్కడికి పిలిచాడు మమ్మల్ని, జి రమేష్, కన్నడ రమేష్ పిలిచాడు. అక్కడికి వెళ్ళాం. వెళ్ళి మరలా మేము ఇంటికి వచ్చి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్దాం, మళ్ళీ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, వెళ్ళడానికి వీలు లేదని మేము అక్కడ దిగానే వసంతమ్మ కనపడా. ఎక్కడికన్నా ఇట్లా పోతున్నారంటే హాస్పిటల్కి. అమ్మ ఏంటనంటే యోహానన్న నాకు బాగాలేదంట కదా మరియమ్మ గారికి. సరే ఎక్కడికన్నా అంటే ఇక్కడ బాగలేదమ్మా అంటే, అన్న నేను కూడా వస్తానన్నా అని వచ్చేసి. ప్రేమ ఉండాలండి సంఘములో. శత్రువును ప్రేమించే గుణం ఉండాలి, పొరుగువాని ప్రేమించే గుణం ఉండాలి, సహాయం చేసే గుణం ఉండాలి. మేము ఆమె చెప్పలే, ఆమె ఎక్కడికి పోతున్నారన్న, హాస్పిటల్ అన్నా, నేను వస్తామన్నా. ఆమె వచ్చింది, చూసింది. చెప్తున్నాను సాక్షి. బైబిల్ సెలవిస్తూ ఉంది, రోగినే ఉండి నన్ను చూడవచ్చితిరా, రోగినే ఉండి నన్ను చూడవచ్చితివా, రోగినే ఉండి చూడ. నేను ఫోన్ చేసి ఆమెకేం చెప్పలే. ఆమె కూడా పని చేసుకుని వచ్చింది. పొద్దులచ్చం అక్కడ మెజిస్టిక్లో పనిచేసి వస్తే మళ్ళీ అయినా పర్వాలేదన్నా. మోహన్ అన్న గారు కూడా అంతే, ఏదన్నా ఎవరన్నా హాస్పిటల్ బాగాలేకున్నా ఏమన్నా ఎంత బిజీగా ఉన్నా కూడా అన్న రండి అక్కడికి అంటే తప్పనిసరిగా వచ్చేస్తాడు. చాలామందికి హెల్ప్ చేశాడు, తప్పనిసరిగా వస్తాడు. వాళ్ళు చెప్పర్లే, నేను చెప్తున్నాను. మంచిది ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం. ఆ విధంగా సహకరించుకోవడం అన్నది, వెళ్ళడం అన్నది, చూడడం అన్నది, అది మనం చేయవలసినటువంటి పని. యేసుక్రీస్తు చేసేటటువంటి పని చాలా గొప్పది. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే యేసు ప్రభు వారి గురించి ఇద్దరు భక్తులు చెప్పారు. పౌలు గారు అంటారు 2 కొరింథీ 8:9 ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన మనల్ని ధనవంతులుగా చేయటకై ఆయన దరిద్రుడాయను. ఏమయ్యాడట? దరిద్రుడాయను. ఎంతో ఉన్నటువంటి ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు వారు తన ప్రాణాన్ని పెట్టి పెట్టాడు యేసుప్రభు వారు. 1 యోహాను పత్రిక 4:10 అక్కడ చూస్తే ఆయన మనల్ని ప్రేమించి తానే మన కొరకు ఆయన తన కుమారుని, దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని పంపించి తన ప్రాణమును మన కొరకు పెట్టాడు. అంటే ఇంకా ఏది మిగుల్చుకోలేదు యేసుప్రభు వారు. ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని, మనకిచ్చిన జ్ఞానమును, మనకిచ్చిన డబ్బును, మనకిచ్చినటువంటి వనరులను ఏ విధంగా దేవుని కొరకు ఉపయోగిస్తూ ఉన్నావు? నీ కొరకు ఏమి ఖర్చు చేసుకుంటున్నావు? లోకం కొరకు ఏమి ఖర్చు చేస్తూ ఉన్నావు? నీ కొరకు ఎంత వాడుకుంటా ఉన్నావు? దేవుని కొరకు ఏం ఖర్చు పెడతా ఉన్నావు? దేవుని సేవల కోసం ఏం ఖర్చు పెడతా ఉన్నావు? పేదలకు ఏం ఖర్చు పెడతా ఉన్నావు? నేనే వాడుకుంటున్నానంట. ఒక రోజున లెక్క అడుగుతాడు. సేవకులుగా దేవుడు మమ్మల్ని లెక్క అడుగుతాడు. విశ్వాసులుగా దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. అందరినీ లెక్క అడుగుతాడు. దేవుడు ఒకదాన్ని లెక్క అడుగుతాడు. ప్రియులరా, 58వ అధ్యాయంలో నీ న్యాయ విధులు మేము నడుచుకుంటా ఉన్నాం, నీ మార్గంలో నడుస్తూ ఉన్నాం. ఏం ప్రభువా మాకు కనిపించవే, తీర్పు తీర్చవే, మాకు ప్రత్యక్షము కావే అంటే దాని జవాబు అక్కడే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7-9 వరకు అక్కడ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే అక్కడ ఇలా 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 అని. ఇలా మీరు చేసినట్లయితే, బట్టలు ఇచ్చినట్లయితే, ఆదుకున్నట్లయితే, నేను చెప్పాను కదా, టిఫిన్ తినేది ఇస్తే ఆ టిఫిన్ తీసుకునే తినేవారు ఉన్నారు. ఈరోజున మనము శారీలు కానీ బట్టలు కానీ ఒకసారి సూట్ వేస్తే ఆ సూట్ వేయని వాళ్ళు ఉన్నారు. మరలా ఒకసారి 5,000 రూపాయల శారీ తీస్తే ఆ శారీ మరలా కట్టని వారు ఉన్నారు. అప్పుడు దినాలు వేరు, ఇప్పుడు అలా అయిపోయింది. అయితే చినిగిపోయినటువంటి అక్కడ పడేస్తే అవి కట్టుకునేటువంటి వాళ్ళు, అవి కావాలనేటువంటి కోరుకునేటువంటి వారు ప్రపంచంలో నేటికి ఇంకా చాలామంది ఉన్నారు. అది నీకు తెలుసా? జ్ఞాపం చేసుకో. మనం లగ్జరీగా ఎలా ఉంటే వారి యొక్క పరిస్థితి అలా ఉన్నది. ప్రభుని ఎరిగినటువంటి మనము, ప్రభు ఏ మనసు కలిగి ఉన్నాడో ఆ మనసు కలిగి ఉండాలి. అబ్రహాము చేశాడు, ఏబు చేశాడు, ఫరో చేశాడు, యెహోయాదా చేశాడు. యేసు ప్రభు వారు శరీరధారిగా వచ్చి ఆయన కూడా చేశాడు. జ్ఞాపకం ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ సమయంలో మీరు మాకు అందించినటువంటి లేఖన భాగాలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. సేవా భాగములో ప్రభు మమ్మల్ని ఎలా పురికొల్పుతున్నారో, మేము చేయవలసిన పని ఏదో మీకు తెలియపరిచారు ప్రభువా. ఎవరైనా ఇలా చేస్తున్నట్లయితే అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. చేయకపోయినట్లయితే ప్రభువా, ఎప్పుడైనా ప్రారంభించినైనా చేయుటకు నా తండ్రి కృప చూపించి బలపరచుకుని ప్రాధాయపడుతున్నాం. ప్రభా, దేవా, నీ కుమారునైనా మమ్మల్ని బలిగా అర్పించుటకే మీరు ఇచ్చారు నాయన.
అందుని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము కూడా నాయన నీ మనస్సు కలిగినైనా ఈ లోకంలో పేదలను కనికరించే విధంగా ప్రభువా మమ్మల్ని సిద్ధపరిచి ఆశీర్వదించమని ప్రాధేయపడుతూ వాక్యమైన ప్రతి బిడ్డను ఆధ్యాత్మికంగా బలపరిచి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.